వైపు నుంచి చూడండి అక్కడ రోడ్లపై ఉన్న వాళ్ళు కూడా వాటిని షూట్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడుతూ ఉన్నారు. ప్రస్తుతం అది పాకిస్తాన్లో పరిస్థితి. హెలికాప్టర్లన్నీ కూడా సరిహద్దుకి భారత సరిహద్దుకి తరలిస్తున్నారు. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చెబుతూ ఉన్నాడు, ఏ క్షణమైనా భారత మాపై యుద్ధానికి దిగే అవకాశం ఉంది అని. మేమందుకు సిద్ధంగా ఉన్నామని. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులన్నీ కూడా భారత్ సరిహద్దులోకి తరలిస్తుంది. కానీ భారత్ ఇంతకంటే ఎక్కువగానే సన్నద్ధమై ఉంది. వాయు, నౌక, ఆర్మీ ఈ మూడు సేనలు కూడా త్రివిధ దళాలు కూడా సన్నద్ధమయ్యే ఉన్నాయి. ఇంతకుముందే మనం చూసాం మిసైల్స్ టెస్ట్ చేసింది భారత్. ఆ టెస్ట్ చేసిన వివరాలను మన నేవీ రిలీజ్ చేస్తే మాత్రమే మేము చూపించాం. కానీ పాకిస్తాన్ మాత్రం వాళ్ళ సామాజిక మాధ్యమాల్లో వాళ్లే పెట్టుకుంటూ ఉన్నారు. సామాజిక మాధ్యమాలలో వాళ్లే సర్క్యులేట్ చేసుకుంటూ ఉన్నారు. బహుశా ఇది మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడానికి కావచ్చు. రెండు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వాటిని షూట్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ యుద్ధ సన్నాహాలని పాకిస్తాన్ చేస్తుంది. ప్రపంచ దేశాల ముందు చెప్తుంది, మేం చేయని తప్పుకు భారత్ మమ్మల్ని ఉగ్రవాద దేశంగా ముద్ర వేసి పాకిస్తాన్ భారత్ మధ్య వాతావరణం పూర్తిగా ఎందుకంటే దగ్గరగానే వెళుతుంది. ఏ క్షణమైనా యుద్ధ గంట మోగే అవకాశం ఉంది. ఇది పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి మాటలు. ఈ మాటలు పాకిస్తాన్ వైపు నుంచే వస్తున్నాయి. అందుకే పాకిస్తాన్ అప్రమత్తం అవుతుంది. భారత్ చాలా సన్నద్ధమై ఉంది. కానీ మన సన్నద్ధత ఏంటో చెప్పాలి అని అనుకోవడం లేదు. ఇప్పటి వరకు మన సన్నద్ధత గురించి మన త్రివిధ దళాలు ఏదైతే చెబుతున్నాయో అంతవరకు మాత్రమే మీకు చెబుతున్నాం. కానీ పాకిస్తాన్ వైపు నుంచి జరిగే సన్నద్ధత ఏంటి అనేది అటువైపు నుంచి వస్తున్నటువంటి కొన్ని లీకులను మాత్రం బహిర్గతం చేయాలి అని అనుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మీరు అందుకే మన యుద్ధ ట్యాంకుల కదలికలను మేము మీకు చూపించాలని అనుకోవడం లేదు. కానీ పాకిస్తాన్ వైపు నుంచి జరుగుతున్నటువంటి భయం, పాకిస్తాన్ వైపు నుంచి జరుగుతున్నటువంటి ట్యాంకుల తరలింపు మాత్రం మీకు చూపించబోతూ ఉన్నాం. పాకిస్తాన్ వైపు నుంచి చూడండి అక్కడ రోడ్లపై ఉన్న వాళ్ళు కూడా వాటిని షూట్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడుతూ ఉన్నారు. ప్రస్తుతం అది పాకిస్తాన్లో పరిస్థితి. హెలికాప్టర్లన్నీ కూడా సరిహద్దుకి భారత సరిహద్దుకి తరలిస్తున్నారు. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చెబుతూ ఉన్నాడు, ఏ క్షణమైనా భారత మాపై యుద్ధానికి దిగే అవకాశం ఉంది అని. మేమందుకు సిద్ధంగా ఉన్నామని. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులన్నీ కూడా భారత్ సరిహద్దులోకి తరలిస్తుంది. కానీ భారత్ ఇంతకంటే ఎక్కువగానే సన్నద్ధమై ఉంది. వాయు, నౌక, ఆర్మీ ఈ మూడు సేనలు కూడా త్రివిధ దళాలు కూడా సన్నద్ధమయ్యే ఉన్నాయి. ఇంతకుముందే మనం చూసాం మిసైల్స్ టెస్ట్ చేసింది భారత్. ఆ టెస్ట్ చేసిన వివరాలను మన నేవీ రిలీజ్ చేస్తే మాత్రమే మేము చూపించాం. కానీ పాకిస్తాన్ మాత్రం వాళ్ళ సామాజిక మాధ్యమాల్లో వాళ్లే పెట్టుకుంటూ ఉన్నారు. సామాజిక మాధ్యమాలలో వాళ్లే సర్క్యులేట్ చేసుకుంటూ ఉన్నారు. బహుశా ఇది మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడానికి కావచ్చు. రెండు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వాటిని షూట్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ యుద్ధ సన్నాహాలని పాకిస్తాన్ చేస్తుంది. ప్రపంచ దేశాల ముందు చెప్తుంది, మేం చేయని తప్పుకు భారత్ మమ్మల్ని ఉగ్రవాద దేశంగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తోంది అని పాకిస్తాన్ అంటుంది. కానీ అది తప్పు. ఎందుకంటే మనం ఐక్యరాజ్య సమితి ముందు ఇంతకు ముందే మనం ఐక్యరాజ్య సమితి ముందు పాకిస్తాన్ని మరోసారి ఎండగట్టాం. మన ప్రతినిధులు మీ రక్షణ మంత్రే కదా మేం ఉగ్రవాదులను పెంచి పోషించామని ఒప్పుకున్నాడు మీడియా ముందు అనే విషయాన్ని కూడా మనం ఐక్యరాజ్య సమితిలో మన ప్రతినిధులు మాట్లాడి పాకిస్తాన్ను అక్కడ కూడా ఒంటరిని చేశారు. పాకిస్తాన్కు ఆ దెబ్బకు మాట్లాడటానికి ఏమీ లేకుండా పోయింది. కానీ పాకిస్తాన్ చూడండి ఇప్పుడు సరిహద్దులోకి యుద్ధ ట్యాంకర్లను, యుద్ధ హెలికాప్టర్లను, విమానాలను అక్కడికి తరలిస్తోంది. సైన్యాన్ని తరలిస్తోంది. ఏ క్షణమైనా యుద్ధ గంట మోగే అవకాశం ఉంది. భారత్ ఇప్పటికే నీటిని ఎప్పుడైతే బంద్ చేసిందో అప్పుడే పాకిస్తాన్ భారత్ మాపై యుద్ధం ప్రకటించినట్టుగా భావిస్తున్నామని పాకిస్తాన్ చెబుతూ ఉంది. ప్రపంచ దేశాల ముందుకు వెళ్ళి మొసలి కన్నీరు కారుస్తూ ఉంది పాకిస్తాన్. కానీ భారత్ మాత్రం ఇప్పటికే నీటిని ఆపేసేసరికే పాకిస్తాన్ వెన్నులో వణుకు మొదలైంది. మన త్రివిధ దళాలు సిద్ధమయ్యేసరికే పాకిస్తాన్ గుండెల్లో భయం మొదలైంది. నిజంగా యుద్ధం జరిగితే భారత్ పాకిస్తాన్పై యుద్ధాన్ని ప్రకటిస్తే పాకిస్తాన్ మాత్రం ప్రపంచ పటంలో ఉండే అవకాశం లేదు. ఈ విషయం పాకిస్తాన్కు కూడా తెలుసు. ఎందుకంటే ఇటు భారత్ ఒకవైపు ఏ క్షణంలో యుద్ధ గంట మోగిస్తుందో తెలియక పాకిస్తాన్ బిక్కచిచ్చిపోతూ ఉంటే అటు అదే సమయం కోసం బలూచిస్తాన్ కూడా ఎదురు చూస్తుంది. వన్స్ మనం వాళ్ళపై యుద్ధాన్ని మోగిస్తే సగం యుద్ధం బలూచిస్తాన్ వాళ్ళు చేసేసే అవకాశం ఉంటుంది. సొంత కుంపటే వాళ్ళకి బలూచిస్తాన్ రూపంలో ఉంది. ఇటు సింధు ప్రావిన్స్ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత పాకిస్తాన్ పాలకులపై ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే మనం పూర్తిగా సన్నద్ధమయ్యాం. కానీ మన సన్నద్ధత గురించి
ఆర్మీ రిలీజ్ చేసిన దానికంటే ఎక్కువ చెప్పకూడదు అని మన సన్నద్ధత గురించి మేము మీకు చెప్పడం లేదు. మన యుద్ధ సన్నాహాల గురించి మన త్రివిధ దళాలు ప్రభుత్వం రిలీజ్ చేసిన దానికంటే ఎక్కువ చెప్పకూడదు అని మేము మీకు మన సన్నాహాల గురించి చెప్పడం లేదు. కానీ మనం పూర్తిగా సన్నద్ధమై ఉన్నాం. మన సన్నద్ధత గురించి, భారత సన్నద్ధత గురించి పాకిస్తాన్ భయంలో ఉంది. అందుకే నిన్న చైనా దగ్గర కూడా వెళ్ళింది. చైనా విదేశాంగ మంత్రికి ఫోన్ చేసింది. అటు అమెరికా పాలకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. ఇక ఏ దేశాలు, టర్కీ నుంచి కూడా మనం చూసాం. టర్కీ నుంచి కూడా యుద్ధ సహాయం పాకిస్తాన్కు నిన్న వచ్చింది. అందుకే మనకి టర్కీని కూడా ఇక్కడ గుంట నక్క వేషాలు వేస్తోంది తుర్కీ అని మనం అనుకుంటూ ఉన్నాం. తుర్కియా కూడా పాకిస్తాన్కి యుద్ధ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ ఇప్పుడు ఏ దేశం తనకి సపోర్ట్ చేస్తుంది అనే ఆలోచనలో ఉంది. మరోవైపు సరిహద్దుల్లోకి, ఇదిగో మీరు రెండవ బాక్స్లో చూడండి, సరిహద్దుల్లోకి వాళ్ళు యుద్ధ విన్యాసాలు చేసుకుంటూ ఆ ట్యాంకర్లను తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దేన్నైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని అంటోంది. నిజంగా పాకిస్తాన్ అంత సన్నద్ధంగా ఉండగలదా? ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ దగ్గర అధునాతన యుద్ధ ఆయుధాలు లేవు. ఇప్పుడు భారత్తో యుద్ధం చేయాలి అంటే అటు చైనానో లేదంటే మరో దేశమో దయతలిచి వాళ్ళకి ఆయుధాలను సప్లై చేయాలి. బహుశా చైనా ఆయుధాలను సప్లై చేయడానికి సిద్ధంగా ఉంది అనే సంకేతాలనే ఇస్తోంది. కాబట్టి అది కొంత చైనాకు ఆశాజనకంగా కనిపిస్తున్నటువంటి మాట. మీకు చైనా ఎంత భయపడుతుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఒక్కసారి చైనా రక్షణ శాఖ మంత్రి మాట్లాడిన మాటలు వినండి. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మాట్లాడిన మాటలు వినండి. చైనా మాకు సహాయం చేస్తుందని